నమస్తే, వీధిని స్వాగతం, లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం మనం ఒక అతి చిన్న వయసులోనే ఒక పెద్ద రంగం, రియల్ ఎస్టేట్ రంగం అంటే సామాన్యులు చేసేది కాదని అంటారు. ఒకప్పుడు తలపండిన వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. మరి అతి చిన్న వయసులోనే ఈరోజు ఆయన బర్త్డే, అలాగనే ఆయన పెట్టినటువంటి యాదాద్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కూడా 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరాలకు వెళ్తున్న సందర్భంలో 4 ఏళ్లలోనే 19 ప్రాజెక్టులు పూర్తి చేసుకొని మామూలు విషయం కాదు. ఒక ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలంటేనే ఈయన ఉంటాడా పోతాడా అనే సశంశ నుంచి ముందుకెళ్తూ సక్సెస్ఫుల్గా 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఈరోజు మరి గ్రాండ్గా చాలామంది కూడా భక్తులు వచ్చారు. చాలా రకాలు కూడా మాట్లాడారు. అతని యొక్క విధానం ఎలా ఉంటుంది, ఎలా ముందుకెళ్తాడు, అతను ఎలా అందిస్తాడు అనే ఉద్దేశంతో కూడా ఉంటారు. వారికి మన బర్త్డే విషయం తెలుసు, వారి మాట తెలుసుకో. నమస్తే సార్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీరు మీ వాళ్ళందరూ మెనీ మోర్ రిటర్న్స్ అని చెప్పి ఉండొచ్చు. మీరు ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో చేయాలని, మెనీ మోర్ ప్రాజెక్ట్స్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం చెప్తారు మీ వాళ్ళకి? ధన్యవాదాలు. V3 ప్రేక్షకులందరికీ కూడా యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ 4 సంవత్సరాలు ముగించుకొని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా 4th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది మనకు తుక్కుగూడ ప్రాంతమైన SSR కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. సో యాదాద్రి ఇన్ఫ్రాకు ఒక పెద్ద స్థాయిలో హర్షకేతనాలు, కస్టమర్ల శ్రేయోభిలాషుల యొక్క ఏదైతే ఆశీస్సులు మరియు యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న తెలుగు ప్రజల మరియు ఆంధ్ర ప్రజల యొక్క ఆశీస్సులు కూడా మెండుగా యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ పైన ఉన్నాయి. కాబట్టిగానే ఈ 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగుపెట్టడం జరిగింది. మీరన్నట్టుగానే ఎక్కడో ఒక కొండ మీద చేసి ప్రాజెక్టు ఈఎంఐలు కట్టించుకొని కస్టమర్స్ని మోసం చేసి చాలా ఉన్నాయి. కానీ మీరు మాత్రం మెయిన్ రోడ్ మీద చేస్తున్నారు. అదేనా మీ సీక్రెట్ సక్సెస్కు? 100% సంస్థ స్టార్ట్ చేసేటప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మీటింగ్లో కానీ ప్రతిసారి కానీ ఈ మాట నేను గంటాపదంగా చెప్తా. ఎందుకంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎక్కడనో గుట్టలలోనో పుట్టలలోనో లేకపోతే ఏదో ఫామ్ ల్యాండ్ పేర్లు చెప్పి కస్టమర్స్ ఎంతోమందిని మసిబూసి మారడికాయ చేసి ప్లాట్లు అమ్మించి మోసం చేయడం జరుగుతుంది. వాటి వల్ల తిరిగి రిటర్న్స్ రాక వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, కస్టమర్కి ఏదన్నా ఇబ్బంది అయ్యి ఆపద కక్కర్రాని ఆ స్థిరాస్తి ఎందుకు అనే ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతోటి ఇలాంటి వాళ్ళని వ్యతిరేకిస్తూ ఏదైనా నా కస్టమర్ శ్రేయోభిలాషులకు ఈ రాష్ట్రంలో నేను చేయగలుగుతానా, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నేను చేయగలుగుతానా అని ఒక దృఢ సంకల్పంతో ఒక హైవేకి చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ సంస్థను స్థాపించడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. మీ మోటో ఏం తీసుకోవాలి మీ ఈ విధంగా? మేము 100% మేము అనుకునేది ఏంటంటే, ఒక కస్టమర్కి ఒక ప్లాట్ అమ్మినప్పుడు ఆ ప్లాట్కు సంబంధించి ఒక 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ మనల్ని నమ్ముకొని, సంస్థను నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు తప్పకుండా ఆ కస్టమర్కి ఆపద వచ్చినప్పుడు, లేకపోతే బిడ్డ పెళ్ళికి అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఆయన ఆరోగ్యరీత్యా అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఆయన కొడుకులకి ఏదైనా బయటికి వెళ్ళడానికి అవసరం వచ్చినప్పుడు ఈ యొక్క స్థిరాస్తి అనేది ఆయనకు ఉపయోగపడేటట్లు ఉండాలి తప్ప ఆయన బాధపడేటట్టు ఉండకూడదు. అందుకే హైవే వెంచర్లు చేస్తూ కస్టమర్ రీసేల్ ప్రొడక్ట్ అమ్మాలనే ఒక సంకల్పంతో చేయడం వల్లనే యాదాద్రి ఇన్ఫ్రా ఈ 4 సంవత్సరాల్లో ఇంత పెద్ద స్థాయిలో సక్సెస్ సాధించింది. ఇప్పుడే మీరు చెప్పారు బిల్డింగ్ రంగంలో కూడా వెళ్తున్నామని, ఎలా చూడాలి దాన్ని? అయితే ఇదేదైతే కస్టమర్ శ్రేయోభిలాషులు గత 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆశీర్వదించారో, ఇదే మేము ఒక ట్రస్ట్, నమ్మకం మా పైన పెట్టుకున్న ఏదైతే యాదాద్రి ఇన్ఫ్రా సంపాదించుకున్న క్రెడిబిలిటీ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటైన్ చేస్తూ ఏదైతే క్వాలిటీ ప్రోడక్ట్ కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ఇవ్వాలి. 100% చాలామందికి ఇప్పటివరకు మేము ఎప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ లోకల్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో మాత్రమే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వరకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. ఇక నుంచి ఈ యాదాద్రి ఇన్ఫ్రా 5వ వార్షికోత్సవం తర్వాత లోకల్ టు గ్లోబల్ అనే నిదానం, అంటే లోకల్లో ఎలా అయితే తెలంగాణ నుంచి ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళు కానీ, డొమెస్టిక్ ఢిల్లీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా పలానా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలంటే పలానా యాదాద్రి ఇన్ఫ్రాలో పెట్టాలనే ఒక మోటోతోటి ఉన్నతమైన స్థానంలో యాదాద్రి ఇన్ఫ్రా సంస్థను తీసుకుపోవాలన్న మోటోతోటి ముందరికి వెళ్ళడం జరుగుతుంది. హ్యాపీ కస్టమర్ సంపాదించుకున్న సందర్భంలో మీరు ఎలాంటి గోల్స్ ముందు పెట్టుకుంటారు? కస్టమర్స్ మనల్ని ప్రశంసిస్తున్నప్పుడు కానీ, కస్టమర్స్ మమ్మల్ని సార్ మీ అద్భుతమైన ప్రోడక్ట్ చేస్తున్నారు, మీరు ఇచ్చిన ఒక ప్రోడక్ట్ని నమ్ముకోవడం వల్ల నా పిల్లల లైఫ్ సెట్ అయింది, లేకపోతే నా కుటుంబానికి మంచిగా సరైన సమయానికి సరైన అక్కరకు వచ్చింది సార్ మీరు ఇచ్చిన ఏదైతే ప్రోడక్ట్ అని చెప్పేసి కస్టమర్లు మెచ్చుకున్నప్పుడు మేము అది మెచ్చుకునే విధానాన్ని బాధ్యతగా తీసుకొని మా పైన ఇంకా బాధ్యత పెరిగింది. రాబోయే కాలంలో మొదటి సంవత్సరం రోజు మా ముందున్న కస్టమర్ల సంఖ్య ఒక 500-600 కస్టమర్ల సంఖ్య ఉండొచ్చు. ఈరోజు కొన్ని వేల మంది కస్టమర్
కస్టమర్ల సంఖ్య అయింది. ఇంతమంది మనల్ని నమ్ముతున్నారు. ఈ 4 సంవత్సరాలలో ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా, చిన్న ఇబ్బంది జరగకుండా సంస్థని బాల సంస్థలాగా భావించి ముందరికి తీసుకుపోతున్నారు. కాబట్టి ఆ కస్టమర్ల పైన ఇంకా బాధ్యత పెరిగి ఇంకా క్వాలిటీ ఏ విధంగా ఇవ్వగలుగుతాం, ఇంకా వెంచర్లో డెవలప్మెంట్ క్వాలిటీ ఏ విధంగా ఇవ్వగలుగుతామని ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందరికి పోవాలని ఒక నిర్ణయం తీసుకుని 5వ యానివర్సరీలో అడుగుపెట్టడం జరిగింది మిత్రమా. చాలా రియల్ ఎస్టేట్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న రోడ్ల పక్కన బర్త్డేలు కాదు, కనీసం డోర్ చేస్తుంది కూడా, ఓపెన్ చేస్తుంది కూడా చూస్తున్నాం మనం ఈ మధ్యకాలంలో. కానీ మీరు పోయిన సంవత్సరం అలాగే చేసుకున్నారు బర్త్డే, ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకున్నారు. సక్సెస్ సీక్రెట్ ఏంది మీది? అయితే మాకు ప్రతి సంవత్సరం కూడా సక్సెస్ అనేది లేకపోతే యానివర్సరీ చేయడం అనేది రియల్ ఎస్టేట్ రంగంలో సాధ్యమయ్యే పని కాదు. ఓ మీటింగ్ పెట్టుకోవాలంటే కూడా కొన్ని లక్షలతో కూడుకున్న వ్యవస్థ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో. అలాంటిది ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి ఒక యానివర్సరీ కార్యక్రమాలు కానీ, బర్త్డే కార్యక్రమాలు కానీ, అదృష్టం ఏంటంటే అందరూ బర్త్డే అనుకుంటారు. కానీ కంపెనీ స్థాపించింది కూడా జూలై 8వ తారీఖే మొట్టమొదటి రోజు అడిగేయడం జరిగింది. కాబట్టిగానే జూలై 8వ తారీఖు నా కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఒక సొంతింటి కళను నెరవేర్చుకుంది జూలై 8వ తారీఖే. నా బర్త్డే కూడా జూలై 8వ తారీఖు కావడం వల్ల యానివర్సరీ జూలై 8వ తారీఖు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కస్టమర్లు మా పైన నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా ఈ ఒక్క ప్రాంతంలో మన యానివర్సరీ కార్యక్రమాలు కాకుండా మొదటి యానివర్సరీ వరంగల్ హైవేలోని జే కన్వెన్షన్ హాల్లో చేయడం జరిగింది. అక్కడున్న కస్టమర్లు, అక్కడున్న మార్కెటర్ల శ్రేయోభిలాషుల కోసం 2వ యానివర్సరీ మల్లికా కన్వెన్షన్ శంషాబాద్ ఏదైతే మన బెంగళూరు హైవేలో చేయడం జరిగింది. 3వ యానివర్సరీ సాగర్ హైవే నందుగల విఎంఆర్ కన్వెన్షన్ హాల్లో భారీ స్థాయిలో చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇన్ని వేల మంది మధ్యలో మన తుక్కుగూడ 4th యానివర్సరీ 4th సిటీ సమీపంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4th సిటీ ఫ్యూచర్ సిటీ పక్కన చేయాలి. ఈ హైవేకి మనం ఒక బ్రాండ్గా మారిపోయినాం. అత్యధిక ప్లాట్లు అమ్మిన ఒక వ్యక్తిలాగా ఒక సంస్థలాగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం చేసి మనమేంటో నిరూపించుకోవాలన్న ఒక సంకల్పంతో లాస్ట్ ఇయర్ బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తూ యానివర్సరీలో వాళ్ళకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు ఇస్తూ బెస్ట్ టీమ్స్గా సెలెక్ట్ చేస్తూ ఈరోజు యానివర్సరీ కార్యక్రమాన్ని తుక్కుగూడలో నిర్వహించడం జరిగింది మిత్రమా. హైదరాబాద్ వచ్చిన తర్వాత సిటీ పరివాహక ప్రాంతంగా అంతా కూడా కొంచెం తగ్గింది అని కూడా అంటారు. కానీ మీరు సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. ఇలాంటి ఒడిదుడుకులు మీకేం రాలేదా? హైడ్రా వచ్చిన తర్వాత తప్పు చేసేవానికి హైడ్రా గురించి భయం, లేకపోతే తప్పు వెంచర్లు వేసే వాళ్ళకి హైడ్రా గురించి భయం, లేకపోతే తప్పుడు ప్లాట్లకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే కస్టమర్లకు హైడ్రా గురించి భయం. కానీ నిజాయితీగా నిక్కసైన వ్యక్తిగా ఈరోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ ముందరికి పోతున్నప్పుడు మాకు హైడ్రా కాదు ఇంకెలాంటివి వచ్చినా కానీ యాదాద్రి ఇన్ఫ్రా మంచి అనుమతులతోటి మంచి వెంచర్లు చేసినంత వరకు ఎవరికి భయపడేది కాదు. ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ముందరికి తీసుకుపోవాలనే లక్ష్యంతో పోతున్నాం. రానున్న 1, 2, 3, 4 సంవత్సరాలు మీ గోల్స్ ఏంది? 100% ఇదేదైతే నేను ఇంతకుముందుకు చెప్పినట్టు లోకల్ టు గ్లోబల్ ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు కొన్ని వేల మంది మనల్ని నమ్ముకొని వస్తున్నారు, కొన్ని వేల మంది మార్కెట్లను నమ్ముకొని వస్తున్నారు, కస్టమర్లు నమ్ముకొని వస్తున్నారు. కస్టమర్లు ఎవరైతే నమ్ముకొని వస్తున్నారో వాళ్ళని మాకు బాధ్యత పెరిగిందని చెప్పేసి వాళ్ళకి ఇంకేమన్నా మేము మెరుగ్గా ఇవ్వగలుగుతాం ఆ ప్రోడక్ట్లో అని చెప్పి ఆలోచించి వాళ్ళకి మెరుగ్గా ఇస్తూ మన మార్కెటర్ల యొక్క జీవితాలలో కూడా ఒక 50,000కో 40,000కో 30,000కో ఉద్యోగాలు చేస్తూ జీవితాలను ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. తప్పకుండా మనిషి ఆర్థికంగా బలంగా ఉంటేనే మనం 100% ఈ సమాజంలో గౌరవం కానీ అన్ని రకాలుగా కూడా మనం పొందగలుగుతాం. అలాంటి ఆర్థిక స్వేచ్ఛని ఇంకా కొన్ని వేల మందికి నా సంకల్పం పెట్టుకొని ముందరికెళ్తూ 1,00,000 మందికి ఈ ఉపాధి ఇవ్వాలి, ఈ రియల్ ఎస్టేట్ రంగం ద్వారా వాళ్ళందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఒక లక్ష్యంతో మాత్రమే ఈ రాబోయే కాలం కూడా ముందరికి వెళ్ళడం జరుగుతుంది. మీరు ఎంతోమందికి ఉపాధి కలిగించారు. అలా కాకుండా సహాయ సహకారాలు కూడా విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు. మరి ఈ బర్త్డే పురస్కరించుకో లేకపోతే మీ 4th యానివర్సరీ కూడా అయిపోయిన సందర్భంగా ఇంకేమైనా గొప్పగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి? నాకు సహాయ కార్యక్రమాల గురించి ఆలోచిస్తే అది నా బ్లడ్లో ఉంది. సహాయం చేయడం అనేది ఎన్నో వందల మంది విద్యార్థులని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎన్నో స్కూళ్ళల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, దాదాపు నాకు తెలిసి కొన్ని వేల సేవా కార్యక్రమాలు నా మార్కెటర్లు ఏదైతే ఈరోజు నన్ను నమ్ముకొని ఉన్నారంటే నాకు అదొక పెద్ద రైట్ హ్యాండ్ ఏదన్నా చెప్పగలుగుతానంటే నేను చేసే సహాయమే. నా మార్కెటర్లకు కావచ్చు, నా బయట సమాజంలో నన్ను నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఏదన్నా ఆపద వచ్చిందంటే వాళ్ళ అమ్మ నాన్న కొంచెం లేట్గా రావచ్చేమో కానీ నేను మాత్రం మొదటగా వాళ్ళ ఇంటి ముందరుండి నా కస్టమర్కి కానీ నా మార్కెటర్కి కానీ నన్ను నమ్ముకున్న నా వెల్విషర్స్ కానీ ఎవరికి ఆపద వచ్చినా సరే మొట్టమొదట వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నేనే నిలబడి వాళ్ళకి సహకరిస్తాను. కాబట్టిగానే ఈరోజు ఈ స్థాయిలో నన్ను ఆశీర్వదిస్తున్నారని నేను అనుకుంటున్నాను మిత్రం. ప్రతి కంపెనీ కూడా అంబాసిడర్ ఉంటుంది. మరి మీ కంపెనీకి ఏంది అంబాసిడర్? మా కంపెనీకి మా మార్కెటర్లు కస్టమర్లే అంబాసిడర్లు. వేరే సొంతంగా వేరే అంబాసిడర్లు లేరు మా కంపెనీకి. ఎందుకంటే వాళ్ళే మేము నిజాయితీతో మంచితనంతో మార్కెట్లోకి వచ్చినాం. ఆ రోజు అనుకోలేదు ఇంత పెద్ద స్థాయిలో మమ్మల్ని ఆశీర్వదిస్తారని. వాళ్ళే ఆశీర్వదించారు, వాళ్ళే మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టారు. కాబట్టి వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్లు, వాళ్ళే ఎవ్రీథింగ్ అంతా మార్కెటర్లు, కస్టమర్లే, వేరే ఎవ్వరు లేరు నాకు బ్రాండ్ అంబాసిడర్లు. మా నాన్నగారి యొక్క ఆశీస్సులు, మా రాజిరెడ్డి గారి యొక్క ఆశీస్సులు, నా కుటుంబం యొక్క ఆశీస్సులు, నా వెన్నంటే ఉన్న నా ప్రెసిడెంట్స్ యొక్క ఆశీస్సులు, వీళ్ళే నాకు పెద్ద ధైర్యం, పెద్ద దిక్కు.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ డే. ఇలాంటి ప్రాజెక్టులు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాం విత్ న్యూస్.